నమస్తే అండి. మీ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మీ ముందుకి ఒకసారి కొత్త టెంపుల్ వీడియోతో వచ్చేసాను అనమాట. అది ఎక్కడుంది, దాని హిస్టరీ, అలాగే ఎవరు కట్టించారు, ఏ కాలం నాటిది, అవన్నీ మనము తెలుసుకునే ముందర మన ఛానల్ని ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ముఖ్యంగా చేయండి. ఈ టెంపుల్ గురించి ఏ టెంపుల్ వీడియో అయినా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఓకే, మరి ఇది ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట. ఫేమస్ టెంపుల్ ఇది హైదరాబాద్లోనే ఉంది. ఇది వచ్చేసేసి మన నానక్రామగూడలో ఉందన్నమాట. ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ పాండురంగ స్వామి టెంపుల్. ఇప్పుడైతే కనుక మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది మనము వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. ఇది చూస్తూ ఉన్నారు కదా, వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. ఇక్కడ చుట్టూ చూస్తే మీకు మొత్తం హైటెక్ సిటీలో మన కంపెనీస్ ఎలా ఉన్నాయో ఆ మధ్యలో ఉందన్నమాట ఈ టెంపుల్ కూడా. వచ్చేసి మీరు ఇదేంటి మ్యాప్ పెట్టుకొని వెళ్ళినా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కానీ కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే రూట్ వేరే చోటు చూపిస్తుంది, కానీ దానికి కొంచెం ఆ పక్కలోనే ఉంటుందన్నమాట. ఆ బిల్డింగ్స్ మధ్యలోనే కొంచెం చూసుకొని కన్ఫ్యూజ్ కాకుండా వెళ్ళి టెంపుల్లో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. చూస్తూ ఉన్నారు కదా, పాండురంగ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి 16వ శతాబ్దం కాలం నాటిదని అక్కడున్న పూజారి గారు చెప్పారనమాట. ఇది ఎవరు కట్టించారనేది కూడా ఆయనకు తెలియదంట, ఏ రాజులు కట్టించారో కూడా తెలియదు. కానీ ఒక చరిత్ర లేని టెంపుల్ ఉంది అంటేనే మనకు ఎంతో కదా. 16వ శతాబ్దం కాలం నాటిది, ఏ రాజులు కట్టించారో తెలియదు, ఎవరు ప్రతిష్టాపన చేశారో కూడా తెలియదు. ఇలాంటి వివరాలు లేకొని ఒక టెంపుల్కి మనం ఈరోజు వచ్చామంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆ పైన ఉన్న గోపురంలో ఉన్న శిల్పకళ కూడా చాలా బాగుందన్నమాట. చుట్టూ చూస్తే మొత్తం అన్ని కంపెనీలే, తగినంత మాత్రమే గుడికి స్పేస్ ఉందన్నమాట. కానీ పెయింట్లు ఇవన్నీ ఏమీ చేయలేదు. ఎండోమెంట్ వాళ్ళ చేతిలో ఉన్న అని కనీసం ఉత్సవాలు జరిగే టైంలో కనీసం ఒక 5 yearsకి ఒక్కసారికైనా టెంపుల్కి ఉన్న అంటే శిల్పాలకు పెయింట్లన్నా వేయించలేదు. కానీ ఇంకా చెక్కు చెదరకోకుండా ఈ టెంపుల్ చాలా బాగా ఉందండి. ఇది అయితే కనుక 1861 1861 ఆ టైంలో ఎవరో మార్వాడీసి ఈ స్థలాలన్నీ కొనుక్కున్నారంట. అప్పటికి ఈ టెంపుల్ ఆ స్థలాల ఏరియాలోనే ఉంటే సరే అని వీళ్ళు తీసుకున్నారంట. ఇప్పటికి కూడా వాళ్ళు ఎండోమెంట్ చూడకపోయినా వాళ్ళే ఆ మార్వాడీసే చూసుకుంటూ ఉన్నారంట. ప్రతి ఏటా వచ్చి ఉత్సవాలు అవన్నీ జరిపేసి కూడా వాళ్ళు వెళ్తారంట. కనీసం వాళ్ళైనా కానీ గుడికి అలంకరణ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో ఎవరు కట్టించారో మనకు తెలియదు, కానీ బట్ ఆ శిల్పాలని మనం కాపాడుకోవాలి కదా. పెయింట్లు వేసే తన ఆకారం ఎట్లా ఉంది అనేది కూడా ప్రజలు చూస్తారు, టెంపుల్స్కి వస్తారు. ఆ శిల్పకళ ఎంతో అందంగా ఉంటుంది. అవన్నీ మనం చూపించుకోవాలి కదా, మన ఆస్తి కదా. టెంపుల్స్ అంటేనే మన ఆస్తి. మన భారతదేశం యొక్క విలువను ఎంతో పెంచేటివి అన్నమాట ఇవన్నీ. కాబట్టి చేస్తారని అనుకుంటూ ఉన్నాను. కానీ బట్ టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉంది టెంపుల్. ఇక్కడున్న టెంపుల్లో ఉన్న స్వామివారు ఎలా ఉంటారంటే మన ఆదిశేషుని పైన విష్ణుమూర్తి పడుకొని ఉంటారనమాట. ఒక చెయ్యి తల కింద, ఇంకొక చేతిలో గద, కాళ్ళ దగ్గర గోదాదేవి, శ్రీదేవి, భూదేవి, మళ్ళీ మధ్యలో బ్రహ్మ, అలాగే అటు ఇటు దశావతారాలు చెక్కి ఉన్న ఒక ఏకైక శిల్పం అన్నమాట. మొత్తం ఒకే శిల్పంలోనే స్వామివారిని ఇలా చెక్కారనమాట. ఎంత బాగున్నారంటే స్వామివారు అంత చాలా చక్కగా ఉన్నారు. చూస్తూనే అరే ఎంత ప్రసన్నంగా ఉన్నారు అని మనకు అప్పుడే ఆ ఫీలింగ్స్ కలుగుతాయి అన్నమాట. చాలా బాగుంది టెంపుల్. అటువైపు ఏమో మన వీళ్ళున్న ఒకవైపు ఏమో సరస్వతి మాత ఉంటుంది, ఒకవైపు మాత్రము చిన్నజీజ స్వామి లాంటి గురువులు ఉంటారు కదా, ఆయన గారు ఉన్నారన్నమాట. అటు ఒక టెంపుల్, ఇటు ఒక టెంపుల్ ఉందన్నమాట. చాలా బాగుంది టెంపుల్ కూడా. చుట్టూ చూస్తే మనం మొత్తం అన్ని కంపెనీస్ దానిల మధ్య ఈ టెంపుల్ ఉందన్నమాట. చాలా బాగుంది. చూస్తూ ఉన్నారు కదా టెంపుల్.
చాలా ఓల్డ్ టెంపుల్, మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేస్తాం కదా, వెళ్ళే ముందర మన రైట్ సైడ్లో కొంచెం దూరం వెళ్తే అక్కడ స్వామివారికి అభిషేకించే వాటర్ ఒక కొలను ఉంది. అలాగే అక్కడ ఒక చిన్న శివుని కూడా ఏర్పాటు చేసి ఆ కొలంలో వచ్చే వాటర్ని అక్కడ అభిషేకం చేసేలాగా వాళ్ళు ఏర్పాట్లన్నీ చేశారు. కదండి, మన హైదరాబాద్లో నానక్రామ్గూడలో ఉన్న పాండురంగ స్వామి టెంపుల్ చాలా బాగుంది కదా. మీరు కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే అందరికీ ఆయన కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.